ఈరోజు మనం తీసుకోబోయే పాట చిన్న కృష్ణుడి పాట తీసుకుందాం. ఇది మధ్యమావతి రాగం 4వ శృతిలో మనం దీన్ని ప్లే చేసుకుందాం. సా, రీటు అండ్ మావన్, పా, నీవన్ అండ్ సా, ఇవి స్వరస్థానాలు. అంటే ఒకసారి చూద్దాం. మ్యూజికే మొత్తం మధ్యలో కూడా ప్లే చేసుకోవచ్చు అన్నమాట. దీనికి కూడా నేను స్వరాలు చెప్తాను లాస్ట్లో. ఓకే, పాటలోకి వెళ్దాము.
బాగుంటుంది సాంగ్. దీని యొక్క స్వరస్థానాలు చూద్దాము. ఇక్కడ మీకు మధ్యమావతి రాగం అన్నీ చెప్పాను కదా నేను. ఇక్కడ మాత్రం రాధేశ్యామ్ అని ఫస్ట్ పాడినప్పుడు గా 1 పడుతుంది అనమాట. ఒకసారి అది గమనించండి. ఫస్ట్ రాధేశ్యామ్ చూద్దాము. రాధేశ్యామ్ రాధేశ్యామ్ అన్న సాంగ్ చూద్దాం. రాధేశ్యామ రాధేశ్యామ రీ గరి సరి. నెక్స్ట్ రాధేశ్యామ్ రాధేశ్యామ రాధేశ్యామ్. ఫస్ట్ రాధేశ్యామ్ ఏంటి? సరి రీ గరి సరి రాధేశ్యామ్. తర్వాత రాధేశ్యామ్ నీ సా నీ సా. ఓకే, ఫస్ట్ అర్థమైందా? రాధేశ్యామ రాధేశ్యామ్. చూద్దాం. రీ గరి సరి సా నీ సా. ఓకే, నెక్స్ట్ రాధా మాధవ రాధేశ్యామ్. రాధా మాధవ రాధేశ్యామ్ రాధా మాధవ రీమా పానిని రాధేశ్యామ్ పామారి సా. అది పల్లవి. నెక్స్ట్ చరణంలోకి వెళ్తే ఆది నారాయణ రాధేశ్యామ్ రీమా మారి సారి పమా పా. తర్వాత అనాది పురుష మేఘశ్యామ్ పానిని పామా పా సాని సా. తర్వాత వాసుదేవ హరి రాధేశ్యామ్ దానికి పారే రే రే గారే సారే రే సా. తర్వాత వాసుకి సయ్యనా మేఘశ్యామ్ దానికి వాసుకి సయ్యనా పాస సమీపమా మేఘశ్యామ్ మాని పాపరి మరి సా. మాని పాప రి మరి సా. మాని పాప అంటే మేఘ శ్యామ్ రి మరి సా. అది ఇది మొత్తం 3 చరణాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇదే నోట్స్ రాసుకుని ప్రాక్టీస్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా మీకు మధ్యలో మ్యూజిక్ చెప్పాను కదా, అది కూడా చెప్తాను. నిస 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 మరి నిస మరి మప నిస మరి రి మప ని పప ని సా సరి సని ని సని ప సని ప మరి సా. అంతే. మొత్తం పాట అంతా ఇంతే, ఇలాగే ఉంటుంది. ఒకసారి మీరు దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకసారి ఫోటో కూడా చూపిస్తాను. నేను రాసింది ఎప్పుడో రాసుకున్నాను, మరి పుస్తకం. జై సాయిరామ్. మీ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.